ఉల్లి పొరక కోడిగుడ్డు కూరకు ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఇందులోకి ఉల్లి పొరకకు ఉన్న ఉల్లిగడ్డలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కాగుతున్న నూనెలో కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లికాడలను కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఉల్లి పొరకలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కండ్లకు కూడా చాలా మంచిది. మన బోన్స్కి కూడా స్ట్రెంగ్త్నిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఉల్లి పొరక జలుబుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఆకుకూర వండితే ఎదుగు రాదని చెప్పి అందులోకి ఉల్లి పొరక పెసరపప్పు కానివ్వండి, ఉల్లి పొరక కోడిగుడ్డు కూర కానివ్వండి ఇలా చేసుకుంటాం. అలా అయితే కూర ఎదుగుతుంది అని. ఇప్పుడు నేను ఇందులోకి 6 కోడిగుడ్లను వేసుకుంటున్నాను. ఆకుకూర ఎంత ఉన్నా కూర వండిన తర్వాత కూర కొంచెమే అవుతుంది. అందుకే నేను ఇందులోకి 6 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ కర్రీని ఒకసారి కలుపుకుంటే మటన్ కీమా లాగా ఉంటుంది. లేదు అలా మటన్ కీమా లాగా వద్దు అని అనుకుంటే ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి తీసిన తర్వాత కలుపుకుంటే కర్రీ అనేది ప్యాచెస్ లాగా ఉంటుంది. నేనైతే ఎగ్స్ వేసుకున్న వెంటనే కలుపుకున్నాను. ఎక్కడ కూడా ప్యాచెస్ లాగా ఉండకుండా మటన్ కీమా లాగా ఉండడానికి వెంటనే కలుపుతూ ఉన్నాను. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది మనకి ఉండదు. ఇలా కలుపుకున్న దాంట్లోకి కర్రీకి సరిపడా కారం, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చివరిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన ఉల్లి పొరక కోడిగుడ్డు కర్రీ రెడీ. కర్రీ వండుతున్నప్పుడు ఆ స్మెల్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. డూ ఫాలో మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.